హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌర్య టెహాన్ ఛానల్. ఇప్పుడు మనం విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ గురించి తెలుసుకుందాం. టెంపుల్ దర్శనానికి వెళ్ళే వాళ్ళు జెంట్స్ అయితే ధోతి, షర్టు లేదా కుర్తా లేదా పైజామా వేసుకోవచ్చు. లేడీస్ అయితే శారీ కానీ హాఫ్ శారీ కానీ లేదా చుడిదార్ విత్ దుపట్టా వేసుకోవచ్చు. ఈ టెంపుల్ ఎయిర్పోర్ట్ నుండి 22 కిలోమీటర్స్ దూరంలో, రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు మీకు ఆన్లైన్లో దర్శనం టికెట్స్ మరియు సేవా టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి అక్కడ కనకదుర్గమ్మ టెంపుల్ విజయవాడ అని టైప్ చేస్తే మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు సేవా దర్శనం అనే ఆప్షన్ వస్తుంది. దర్శనం మీద క్లిక్ చేస్తే మనకు 3 రకాల దర్శనాలు వస్తాయి. అంతరాలయ దర్శనం, ముఖమండప దర్శనం, శీఘ్ర దర్శనం. అంతరాలయ దర్శనం వచ్చి 500 రూపీస్ టికెట్, ముఖమండప దర్శనం వచ్చేసి 100 రూపీస్ టికెట్, శీఘ్ర దర్శనం వచ్చి 300 రూపీస్ టికెట్. మీకు వాటి కిందే వాటి టైమింగ్స్ కూడా ఇస్తారనమాట. ఇంకోటి మనకు ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళొచ్చు. తర్వాత మనం సేవల విషయానికి వస్తే సేవలు ప్రత్యక్ష సేవ, పరోక్ష సేవ 2 ఉంటాయన్నమాట. ముందుగా ప్రత్యక్ష సేవ విషయానికి వస్తే మనకు ప్రత్యక్ష సేవ మీద క్లిక్ చేస్తే మనకు మొత్తం ఇలా లిస్ట్ అనేది వస్తుందన్నమాట. చూడండి, మొత్తం సేవ పేరు, దాని పక్కనే దాని కాస్ట్, ఇలా మొత్తం అన్నీ మనకు లిస్ట్ అనేది వస్తుంది. ఇందులో మనకి ఏ సేవ కావాలంటే ఆ సేవ మనం బుక్ చేసుకోవచ్చు. సో అన్ని చోట్ల మనకి ఇక్కడ బుక్ నవ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. మనకి ఏ సేవ కావాలంటే ఆ సేవ సెలెక్ట్ చేసుకొని బుక్ నవ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి మనం ముందుగా క్రెడెన్షియల్స్ ఉంటే లాగిన్ అవ్వాలి, లేదంటే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మనము టికెట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. 10 సంవత్సరాల లోపల పిల్లలకైతే మనం టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కపుల్ అండ్ పిల్లలు ఉంటే కపుల్కి బుక్ చేసుకుంటే సరిపోతుంది. బుక్ చేసుకునేటప్పుడు మనకు వ్యాలిడ్ ఏదైనా అడ్రస్ ప్రూఫ్ కానీ ఐడి ప్రూఫ్ ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇలాంటివి ఏవైనా ఐడి ప్రూఫ్ ఇవ్వాలన్నమాట. కాబట్టి మనం బుక్ చేసుకునేటప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ మన దగ్గర పెట్టుకొని బుక్ చేసుకుంటే మంచిది. ఒక టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ టికెట్లు ఎంతమంది ఉంటే అంతమంది ఒకేసారి రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి వెళ్తే మాత్రం అలో చేయరు. తర్వాత పరోక్ష సేవ విషయానికి వస్తే మనకు పరోక్ష సేవ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకు ఇక్కడ కిందని లిస్ట్ అనేది వస్తాయన్నమాట. మొత్తం అన్ని సేవలు ఉన్నాయి, వాటి టికెట్ కాస్ట్ కూడా మీకు ఉంటుంది. సేవలకు డైరెక్ట్గా అటెండ్ అవ్వలేని వాళ్ళు ఈ పరోక్ష సేవ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మొత్తం మనకు లిస్ట్ ఇచ్చారు, వాటి కాస్ట్ ఇచ్చారు. సో ఇది కూడా సేమ్ ప్రత్యక్ష సేవకి దర్శన టికెట్స్ ఎలా బుక్ చేసుకుంటామో అలానే ఇది కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దర్శనం కోసం టికెట్స్ బుక్ చేసుకొని ఉంటే టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎంట్రీలో చూస్తున్నాం కదా, 500 రూపీస్, 300 రూపీస్, 100 రూపీస్ టికెట్స్ ఎంట్రీ అండ్ ఉచిత దర్శనం ఎంట్రీ కూడా అక్కడ మెన్షన్ చేశారు. సో మనం బై రోడ్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే స్టెప్స్ ఎక్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. స్టెప్స్ అయితే మనకు టోటల్గా 400 స్టెప్స్ ఉంటాయి. ఈ టెంపుల్ కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంటుంది. ఇక్కడ విగ్రహం 4 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇక్కడ అమ్మవారు స్వయంభూ అంటే స్వయంగా వెలిసారు కాబట్టి ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని భక్తులు నమ్ముతూ ఉంటారనమాట. ఇక్కడ అక్టోబర్ నుంచి నవంబర్ మాసంలో గాజుల పండుగ చేసుకుంటారు. ఈ పండుగ అప్పుడు పెళ్లి కాని అమ్మాయిలు కానీ లేకపోతే పెళ్ళైన ఆడవారు కానీ ఇక్కడ అమ్మవారికి గాజులు సమర్పించుకొని ఈ పండుగ చేసుకుంటారు. ఈ టెంపుల్కి అక్టోబర్ నుంచి మార్చ్ టైంలో వస్తే బెస్ట్ సైట్ సీయింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనకు అక్టోబర్ టు మార్చ్ అనేది బెస్ట్ టైం టు విజిట్ అనమాట.